మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రముఖ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ రా మచ్చ పాట ప్రోమోని చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ పాటలో రామ్ చరణ్ డీసెంట్ లుక్ లో కనిపించాడు. 45 సెకండ్ల ప్రోమోలో వివిధ రాష్ట్రాలకి చెందిన డాన్స్ సంస్కృతులను చూపించారు. దీంతో ఫుల్ సాంగ్ పై ఆసక్తి నెలకొంది. ఈ పాటకి ప్రముఖ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించగా సింగర్ నకాష్ నజీజ్ పాడారు. అయితే రామచ్చ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 30వ తారీఖున విడుదల చేస్తున్నట్లు చిత్రాన్ని ప్రకటించారు. ఆ మధ్య ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రామచ్చ సాంగ్ గురించి తమన్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి రాయలసీమ చివరి వరకు అన్ని సంస్కృతులను పరిశీలించి దాదాపుగా 1000 మంది డాన్సర్స్ తో పాటను చిత్రీకరించామని తెలిపారు. అయితే తమన్ చెప్పిన విధంగానే ఈ ప్రోమోలో డాన్సర్లతో స్టెప్పులు ఇరగదీశారు. మొదటి సాంగ్ కాస్త నెగిటివ్ టాక్ రావడంతో సెకండ్ సాంగ్ విషయంలో తమన్ జాగ్రత్త పడ్డట్లు సాంగ్ చూస్తే అర్థమవుతుంది. రా మచ్చ మచ్చ సాంగ్ కు తమన్ నుంచి మాస్ బీట్స్ అందజేశాడు. ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ రాయగా గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ఈ ఫుల్ సాంగ్ ను ఈ నెల 30న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రోమోలో తెలిపారు. ఈ పాటలో ఏపీ, ఒరిస్సా, కర్ణాటక, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులను, వారి సాంప్రదాయ నృత్యాలను ఇందులో భాగం చేశామని, ఇండియాలోని 1000 మందికి పైగా జానపద కళాకారులతో ఈ పాటను షూట్ చేసినట్లు ఇప్పటికే శంకర్ తెలిపి ఈ సాంగ్ పై అంచనాలను పెంచారు. సినిమాలో ఇది హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అని తెలుస్తుంది. 2024 క్రిస్మస్ సందర్భంగా గేమ్ చేంజర్ మూవీని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.